మనకి ఇండియాలో వారసత్వ రాజకీయాలనేవి ఎప్పటినుంచో కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికి గూడా మనకి నెహ్రూ ఫ్యామిలీ నుంచి ఆహ్, రాహుల్ గాంధీ వరకు అది కంటిన్యూ అవుతుంది. ఒక్క మోడీకే వారసత్వ రాజకీయాలు లేదని చెప్పాలి. కానీ బీజేపీలో గూడా అనేక చోట్ల వారసత్వ రాజకీయాలు మనకు కనిపిస్తాయి. సో, ఏ పార్టీ గూడా దీనికి మినహాయింపు కాదు. ముఖ్యంగా రీజనల్ పార్టీలో వారసత్వ రాజకీయాలు ఎక్కువుంటాయి. ఎందుకంటే రీజనల్ పార్టీలే వ్యక్తుల కేంద్రంగా, నాయకుల కేంద్రంగా ఏర్పడిన పార్టీలు కాబట్టి. సో, ఆ పార్టీల్లో నీకు ప్రతి రాష్ట్రంలో అసలు వారసులు లేని రాష్ట్రమే లేదని చెప్పొచ్చు. అంతగా ప్రతి ప్రతి రాష్ట్రంలో గూడా వారసత్వం అనేది కంటిన్యూగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో గూడా మనకు ఇటు ఎన్టీఆర్ ఫ్యామిలీ దగ్గర నుంచి అక్కడే కంటిన్యూ అవుతుంది. ఇక్కడికొచ్చేసరికి కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎక్కువొస్తుంది. అంతకుముందు వరకు గూడా ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగుదేశం గాని, కాంగ్రెస్ గాని పరిపాలించాయి. మధ్యలో ఆహ్, ఆహ్, చీలిపోయినాక అక్కడ వైఎస్ఆర్ వచ్చారు. ఇక్కడేమో కేసీఆర్ ఫ్యామిలీ. కేసీఆర్ ముందు నుంచే ఉద్యమంలోనే ఆయన ఫ్యామిలీని తీసుకొచ్చేసాడు. సో, ఇటు కవిత గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, సంతోష్ రావు గాని ఇలాగ చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో, ఇప్పుడు అక్కడ ఫ్యామిలీలో విడిపోయే ఈ వారసత్వ రాజకీయాల్లో ఇది గూడా ఉంటుంది. ఎవరి వారసులు, నిజమైన వారసులు ఎవరు అంటే ఆస్తులకి, పొలిటికల్ గెయిన్‌కి ఈ రెండిటికి వారసులు ఎవరన్న గొడవలు గూడా మనకి ఇటు తమిళనాడులో కరుణానిధి ఫ్యామిలీ గావచ్చు, ఇటు నందమూరి ఫ్యామిలీలో గావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీ గావచ్చు, ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీలో గూడా ఇది మొదలైంది. అక్కడ గూడా మన గాంధీ ఫ్యామిలీస్‌లో గూడా ఆహ్, మనేకా గాంధీ, సోనియా గాంధీకి మధ్య గూడా గొడవలున్నాయి. సో, ఇలాగే ఇప్పుడేమైందంటే ఆల్రెడీ కవిత కొంత షర్మిల మోడల్‌ని ఫాలో అవుతున్నట్టు కనబడుతుంది. షర్మిల గూడా అన్న తనకి ఆస్తిలో సమాన వాటా ఇవ్వలేదని, అధికారంలో వాటా ఇవ్వలేదని ఈ 2 కారణాలతో ఆమె రాజకీయాల్లోకి రావడం, అన్నని బెదిరించడం అవన్నీ జరుగుతున్నాయి. సో, ఈమెకి కూడా అసంతృప్తి కనబడుతుంది. తను జైలుకెళ్ళినా గూడా వీళ్ళు పెద్దగా పట్టించుకోలేదని గావచ్చు, లేకపోతే తనకి ఆస్తుల పంపకంలో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదేమైనా ఆమెకైతే అసంతృప్తి ఉంది. దాన్ని డైరెక్ట్‌గా చెప్పకుండా హరీష్ రావుని, సంతోష్ రావుని టార్గెట్ చేసి వీఆర్ఎస్‌ని ఇబ్బంది పెట్టడం. ఆమె టార్గెట్ కేసీఆర్, ఆమె టార్గెట్ కేటీఆరే గాని ఆ విషయాలు డైరెక్ట్‌గా ఇప్పటికైతే బయట పెట్టట్లేదు. అంటే స్ట్రాటజీ పరంగా షర్మిలని ఫాలో అవుతున్నాడు. షర్మిల గూడా బిగినింగ్‌లో జగన్ మీద ఏం మాట్లాడలేదు. తనొచ్చి రాజకీయాలు ఇక్కడ పెట్టుకునింది. ఎప్పుడైతే ఆహ్, అక్కడికి వెళ్ళాలనుకునిందో ఆంధ్రప్రదేశ్‌కి అప్పుడు జగన్ మీద స్టార్ట్ చేసింది. అప్పటి వరకు జగన్ మీద ఎక్కడ మాట్లాడలేదు. ఈమె గూడా అంతే. ఈమె ఫస్ట్ స్టేజ్‌లో ఆహ్, హరీష్ రావు, సంతోష్ రావుని టార్గెట్ చేస్తుంది. సెకండ్ స్టేజ్‌కొచ్చేసరికి కంప్లీట్‌గా ఆమె ఆహ్, కేటీఆర్‌ని, కేసీఆర్‌ని అటాక్ చేసే అవకాశం ఉంది. అక్కడికి ఇక్కడ ఒక తేడా ఏముందంటే అక్కడ వైఎస్ఆర్ లేడు. అన్న చెల్లెల పోరాటం. ఇక్కడేందంటే తండ్రి కూతురు అనేది ప్రధానంగా ముందుకొస్తుంది. సో, అందుకని ఆమెను సస్పెండ్ కూడా చేశాడు కేసీఆర్. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె రిజైన్ ఇచ్చింది. ఆహ్, త అందుకని ఇప్పుడు ఆమె ఈవెన్ ఎమ్మెల్సీకి కూడా రిజైన్ ఇచ్చింది. సో, తెలంగాణ జాగృతి అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఆమెకున్న అది ఎన్‌జీఓ. పొలిటికల్ పార్టీ కాదు. పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ చేసే అవకాశం లేకపోలేదు. సో, అందుకని ఆమె ఉద్యమంలో యాక్టివ్‌గా ఉండాలని నిన్న జేఏసీ పిలుపు 42% బీసీలకి రిజర్వేషన్ ఉండాలి ముఖ్యంగా స్థానిక సంస్థల కోసమని జేఏసీ బంద్‌కు పిలిపిస్తే దాంట్లో కవిత పాల్గొనింది. కవితతో పాటు వాళ్ళ పెద్దబ్బాయి, ఆమెకి 2 పిల్లలు ఆదిత్య, ఆర్య. ఆదిత్య మొన్ననే 2025 మేలో అమెరికాలో ఉండే ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొచ్చాడు. ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీకి కూడా కవిత అండ్ వాళ్ళ ఫాదర్ అనిల్ కుమార్ ఇద్దరు అటెండ్ అయ్యారు. సో, చిన్న కొడుకు ఆర్య మొన్న ఆగస్టులో అమెరికాలో జాయిన్ అయ్యాడు స్టడీస్‌కి. సో, ఈ అబ్బాయి అక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి వచ్చాడు. మరి పోస్ట్ గ్రాడ్ చేస్తాడా, మళ్ళీ అమెరికా వెళ్తాడా లేదా అనేది తెలీదు.